వాడపిల్లి వెంకటేశ్వర శతకంలో పద్యం ఉంది. పద్యం ఎలాంటిదంటే ఆణిముత్యం అది. ఎన్ని పుస్తకాలు నువ్వు తిరిగే చూడు, అలాంటి పద్యం నీకు దొరకడం కష్టం. పద్యం బహుశా చాలామందికి తెలుసుంటుంది, పెద్ద పెద్దవాళ్ళకి. ఇప్పుడు కుర్రాళ్ళకి తెలియకపోవచ్చు. ఆ పద్యం ఎంత మంచి పద్యం అంటే, మాయదేహము చూసి మమత చెందదరేం మలమూత్రములు గల మైలు కొంప, బొక్కలు నరములు డొక్కపేగులు మాంసఖండలతోనున్న కంపు గంప, క్రిమికీటకంబులు కిలకిల నాడుచు చీము నెత్తుర్లున్న జిగురు దుంప, పిచ్చి చర్మములోన పసిలేదు గన చూడ వాతపై చాదులు వచ్చి ముంప, కడకు జీవంబు పోయిన కాటికే ఇట్టి దేహంపై ప్రేమ నేలముంప అన్నాడు. మాయదేహము చూసి మమత చెందదరేమి మలమూత్రములు గల మైలు కొంప, బొక్కలు నరములు డొక్కపేగులు మాంసఖండలతోనున్న కంపు గంప, క్రిమి కీటకంబులు కిలకిల నాడు చీమునెత్తులున్న జిగురు దుంప, పిచ్చి చర్మములోన పసిలేదు గన చూడ వాతపై చాదులు వచ్చి ముంప, కడకు జీవంబు పోయిన కాటికేగు నిట్టి దేహంపై ప్రేమ నేల ముంప అన్నాడు. ఎంత చక్కటి పద్యం! ఇప్పుడు ఇలాంటి పద్యాలు ఎక్కడో కానీ దొరకవు, అరుదు. అది నేను ప్రత్యేకంగా పుస్తకంలో రాసుకున్నాను. అది ఎంత ఉన్నతమైన పద్యం అది! మొత్తం వేదాల్లో ఉన్న సారం, వేదాంత సారం అంతా ఒక పద్యంలో పెట్టాడు. వెంకటేశ్వర శతకంలోది పద్యం. చక్కటి పద్యం ఇది. వింటే ఒకటికి 10 సార్లు వినండి. పదే 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 వింటే మీకు తప్పనిసరిగా భగవంతుడి మీద లగ్నం, మనసు లగ్నం అవ్వడం అనేది ఖాయం. ఇంకా అందులో అనుమానం లేదు. భగవంతుడి మీద మనసు లగ్నం అవ్వట్లేదు, ధ్యానం మీద మనసు లగ్నం అవ్వట్లేదు, మీకు వేదాంతం, మీకు వైరాగ్యం రావాలి. వైరాగ్యం వచ్చినప్పుడే ఆ మనిషి భగవంతుడి మీదో లేకపోతే ఇంకో దాని మీదో మనసు లగ్నం చేయించుకుంటాడు, లగ్నం పడుతుంది. నీకు వైరాగ్య భావనే లేదు, మనసు ఎలా లగ్నం అవుద్ది? అర్థమవుతుందా? కృష్ణుడిని అర్జునుడు అడిగారు, మనసు ఎలా లొంగుతని. అభ్యాసైనత కంతేయ వైరాగ్యం గుహ్యతే. అభ్యాస వైరాగ్యం వల్ల మనస్సుని అదుపులో పెట్టొచ్చని చెప్పాడు. అభ్యాసం, ఒక చోట కూర్చోవడం మనిషి అలవాటు చేసుకోవాలి. 5 నిమిషాలు, 2 నిమిషాలు, 3 నిమిషాలు ఒక చోట కూర్చోండి, నిలకడగా కూర్చోండి. ధ్యానము చేయొద్దు, దెయ్యం వద్దు, దేవుడు వద్దు. ఒక చోట కూర్చోవడం నేర్చుకో, టెస్ట్ చేయడం నేర్చుకో ముందు. అప్పుడు నిష్ట కుదురుతుంది. నీకు టెస్ట్ చేయడమే రాదు, నిష్ట ఎలా కుదురుతుంది? అన్నీ గురువులు ఎవరో, మీరు చేసుకోవాల్సింది కూడా కొంత ఉంటుంది. నీ ధర్మం, నువ్వు చేయవలసిన కర్మ ధర్మం ఒకటి ఉంది కదా నీకు, అది నువ్వు చేయాలి కదా. అది మేము చేయలేం కదా, దానికోసమన్నా నువ్వు కూర్చోవాలి కదా. ఇప్పుడు పూజ ఉందంటే కొంతసేపు కూర్చోవాలి, కూర్చుని చేయగలగాలి. ఆ కూర్చుని చేయగలిగే విషయం అంతా కూడా ఈ పద్యంలో ఉంది. ఈ పద్యం వింటే కొంచెం వైరాగ్యం వస్తుంది మనిషికి. ఆ వైరాగ్య భావం వల్ల మీకు ఏమన్నా సరే నెరవేరుతాయి, అందులో ఏమాత్రం అనుమానం లేదు. అవి చూసుకుంటే మంచిది. ఏమీ మీ వీడియోలు రావట్లేదు, మేము వీడియోలు పెట్టడం వల్ల మీరు చూడాలిగా. మీరు చూసి మాకు సపోర్ట్ చేయగలిగితే మేము ఏమైనా చెప్తాం. నేను చెప్పేదే మా నోటి మాటే, అర్థమైందా? మేమేం శ్రమ పడక్కర్లేదు. ఆల్రెడీ మేము నేర్చుకున్నదే, మా జీవితంలో అనుభవించిందే మీకు చెప్తున్నాం. నా జీవితంలో అనుభవించిన విషయం నేను ఎప్పుడు వీడియోల్లో చెప్పలా. ఇది గుర్తుపెట్టుకోండి. మా జీవితంలో ప్రతిదీ అనుభవించిన సారమే చెప్పాను. అనుభవించిన సారం అంటూ నేను ఎప్పుడు చెప్పలేదు. నా జీవితంలో ఏదైతే తటస్థపడ్డాయో ఆ సంఘటనలు అన్నీ వీడియోలో చెప్పాను. ఇంకా ఎన్నో జరిగాయి మా జీవితంలో, అవన్నీ ఇంకోసారి చెప్తాను. సరేనా? అలా చేయండి.